ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 27th మార్చ్ 2025. మనం ఏదైతే గత కొద్ది రోజులుగా మార్కెట్ అప్ ట్రెండ్ తీసుకున్న తర్వాత 6 days తర్వాత మళ్ళీ మనం ఏదైతే 23,900 ఆర్ 23,800 మధ్యలో మనకి ఇక్కడ జోన్ ఐడెంటిఫై అయింది. అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ అవుతున్నాం. అదేవిధంగా మార్కెట్లో ఒక 2 days మార్కెట్ కన్సాలిడేషన్ నుంచి డౌన్ ట్రెండ్ వచ్చింది. ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇవాళ రేపు కూడా మార్కెట్ ఏదైతే కొంచెం కన్సాలిడేషన్ డౌన్ ట్రెండ్ ఉన్నది కాబట్టి ఆచితూచి ప్రయత్నం చేయండి. నెల రోజులు కూడా మనం ఏదైతే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ని ఏ విధంగా వ్యూ చేయాలి, మార్కెట్లో ఎగ్జిక్యూషన్ ఎలా చేసుకోవాలి అన్నది రెగ్యులర్ చార్ట్ కాకుండా మనకి ఏదైతే సపోర్టుగా ఉండేటువంటి చార్ట్ ఏదైనా మనకి సెట్ చేసుకుని దాని యొక్క ఇన్డెప్త్ నాలెడ్జ్ కానీ సంపాదించగలిగినట్టయితే దాంట్లో మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళి వచ్చే అవకాశం ఉందన్నది మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. మనం ఏదైతే మొన్నటి రోజున మనకు జోన్ ఐడెంటిఫై అయింది 23,900 దగ్గర అని ఏదైతే అప్పుడు డిసైడ్ చేసామో అక్కడి నుంచి మనకు మామూలుగా ఇప్పుడు ప్రతి ఎనీ హై యూ కెన్ సెల్, ఎనీ హై యూ కెన్ సెల్ అన్నట్టుగానే మార్కెట్లో మనకు అద్భుతంగా ఒక 400 పాయింట్లు మనకి మార్కెట్లో రికవరీ అవడం అయితే డౌన్ ట్రెండ్ రావడం అయితే చూసాం. అదేవిధంగా సెన్సెక్స్ కూడా మనకి ఏదైతే మనం డిసైడ్ చేసామో మార్కెట్ డౌన్ ట్రెండ్ కానీ వస్తుందో లాస్ట్ 3 days నుంచి కూడా మనకి ఏదైతే 2 days నుంచి కూడా 78,800 ఆర్ 78,900 రేంజ్లో మనకి అక్కడి నుంచి సెల్లింగ్ వస్తే ఆల్మోస్ట్ 79,000 దగ్గర నుంచి సెల్లింగ్ వస్తే ఇప్పుడు 77,000 దగ్గర వరకు కూడా మార్కెట్లో ఒక 2,000 పాయింట్స్ మనకి అద్భుతమైన కరెక్షన్ అయితే జరిగింది. ఇంకా మార్కెట్లో ఇంకొక 3,000 to 4,000 పాయింట్స్ కరెక్షన్కి అయితే అవకాశం ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. దాన్ని జోన్స్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేసి మనం చెప్తామన్నది అంతా కూడా ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత 1 to 1 మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీన్ని ఉపయోగించి ప్రతిరోజు కూడా మనకి ట్రేడ్ చేస్తున్నటువంటి మన లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అద్భుతమైన ప్రాఫిట్స్ చేస్తున్నారు. దాంట్లో కూడా మనం చాలా వరకు చూపించాం. ఏదైతే నిన్నటి రోజున కూడా చిన్న చిన్న ప్రాఫిట్స్ ఒక 5,000 రూపాయలు, 5,000, 7,000, 8,000, 10,000 మొదలుపెట్టి ఇలాగా ఏ ట్రేడ్ వేసినా సక్సెస్ఫుల్గా బయటకు రావడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అనేది 1,000 రూపాయలు తీసుకున్నామా, 2,000 తీసుకున్నామా, 1000 తీసుకున్నామా అన్నది కాదు. అదేవిధంగా దాని ఎంట్రీ ఎగ్జిట్స్, పర్ఫెక్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ని ఏ విధంగా వస్తాయి, ఇందులోను ఆ మొమెంటల్ స్పాట్ని ఏ విధంగా క్యాష్ చేయొచ్చు. లాస్ట్ మనకి ఏదైతే ఒక 3 weeks నుంచి 4 weeks నుంచి ట్రైనింగ్ అయ్యేదో నెక్స్ట్ డైలీ ఒక 20 to 30, 30 to 40 లేదా 20 to 40 మధ్యలో ఏ విధంగా మనం ట్రేడ్ చేస్తూ వస్తుంది అదంతా కూడా ఈజీగా ట్రేడ్ చేసుకునే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఇదైతే ఒక 1 month దాటిన తర్వాత 20 to 40 అన్నది ఈజీగా మనం ఏ ట్రేడ్ చేస్తే సరే ఎగ్దమ్ 40,000, ఎగ్దమ్ 20,000, ఎగ్దమ్ 10,000 అట్లా తీసుకుని 1 or 2 ట్రేడ్స్లో కూడా మనకు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ రోజు కూడా మనకి మొమెంటం ఏదైతే హెచ్ఎల్ టెక్నాలజీస్లో కానీ, భారతీయ ఎయిర్టెల్లో కానీ, అదేవిధంగా సిమెంట్స్, అంబుజా సిమెంట్స్, అదేవిధంగా వరుణ్ బ్యావరేజెస్ వీటిలో మనకి మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అన్నదంతా కూడా ఒకసారి మన ఐడెంటిఫికేషన్ ద్వారా చూసిన తర్వాత మనం దాంట్లో కాల్ జనరేట్ చేయడం జరుగుతుంది. మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రెగ్యులర్ ట్రేడ్ చేసే వాళ్ళకి మనం నిఫ్టీ చార్చాలో రెగ్యులర్గా ఆప్షన్స్లోనూ, స్టాక్స్ ఆప్షన్స్లో కానీ, స్టాక్ క్యాష్లో కానీ, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో కానీ యాక్యురేట్గా 1 call ఇన్ స్టాక్ ఆప్షన్స్, నిఫ్టీ 1 call అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ 1 call ఈ విధంగా మనకు మార్కెట్లో మూమెంట్ ఏదైతే ఉందో దాంట్లోనే మనం ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా మనం ఏదైతే మన ఈ వీక్ జరిగినటువంటి స్టూడెంట్ జరిగినట్టు లెర్నింగ్లో 10,000 రూపీస్, 11,200 రూపీస్, 11,100 రూపీస్ ఇవన్నీ కూడా నిన్నటి వీడియోలో కూడా మనం చూపించడం జరిగింది. ఇలా 10,000, 11 ఈ 3 కూడా 3 daysలో వచ్చినటువంటి ప్రాఫిట్స్ ఒకే క్లయింట్స్ సంబంధించినటువంటి ఒకే స్టూడెంట్ మన దగ్గర ఉండి నేర్చే స్టూడెంట్ సంబంధించినటువంటి ఈ పెర్ఫార్మెన్స్. ఈ విధంగా మార్కెట్లో మనం స్టెప్ ఆన్ స్టెప్ 1 by 1 మనం నేర్చుకోగలిగితే మార్కెట్లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి కన్సిస్టెంట్గా రెగ్యులర్గా ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా దీనికి సంబంధించిన పూర్తిగా నేర్చుకున్న తర్వాత మీరు ట్రేడ్ చేస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది యాక్చువల్గా ఏదైతే మనకి ఈరోజు మూమెంట్ ఉంటుందని చెప్పుకుంటున్నామో దాంట్లో కూడా మనకి ఏదైతే హెచ్ఎల్ టెక్నాలజీస్ మళ్ళీ కొంచెం కన్సాలిడేషన్ టేక్ ఆఫ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. భారతీయ ఎయిర్టెల్, అదేవిధంగా సిమెంట్స్ ఇండియా కూడా మార్కెట్లో మంచి ప్రైస్లో ఉన్నది. 8,000 నుంచి 5,000 రూపీస్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా అక్యుములేట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా విబిఎల్ వరుణ్ బ్యావరేజ్ లిమిటెడ్ ఇది మనకి మొత్తం ఆల్ డ్రింక్స్ సంబంధించినటువంటి మంచి కంపెనీ ఇది. అదేవిధంగా దాన్ని ఏదైతే అంబానీ ఉందో అంబుజా సిమెంట్స్ ఏదైతే అంబుజా సిమెంట్స్ కూడా ఒక రిట్రేస్మెంట్ తీసుకుని మళ్ళీ టేకప్ తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విధమైనటువంటి స్టాక్స్లో మనకి ఏ విధంగా తీసుకోవచ్చు అనేది అంతా కూడా అది కూడా నేర్చుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫోన్ చేసి చెప్తారు. వన్స్ ఒకసారి కంప్లీట్ చేసిన తర్వాత మన క్లాస్ ఆఫ్టర్ 2 weeks
రెగ్యులర్గా కన్సిస్టెంట్గా మీకు మీరుగా ఇది తీసుకోవడానికి అవకాశం ఉంది. మీకు ల్యాప్టాప్ ఉండి మీరు బాగా ప్యాషనేట్ అయి ఉండి ఖచ్చితంగా ప్యాషనేట్ అయి ఉంటేనే మనకి మీరు దీంట్లోకి వస్తే మనకు కాల్ చేస్తే దానికి సంబంధించిన సెటప్స్ అన్నీ చెప్తాను. దానికి వివరంగా చెప్పిన తర్వాత దానికి సంబంధించిన ఏ విధంగా ట్రేడ్ చేసుకోవచ్చు ఏంటన్నదంతా కూడా డీటెయిల్ చెప్పిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ విధమైన ట్రేడ్స్ అయితే మీరు కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.